హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అంటే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఎవరైతే పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు 3 శుభవార్తలు అయితే రావడం అయితే జరిగిందండి. అయితే మనకు జూన్ నెలలో ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వీటికి సంబంధించి శుభవార్తలు అనేది రావడం అయితే జరిగింది. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పెన్షన్ అనేది మీకు అందుతుందా లేదా, మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాలంటీర్ల సహకారాలతో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అవ్వాతాతలకు సంబంధించి వారి ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ అనేది చేస్తూ వచ్చారండి. కొంతమంది ఎవరైతే హాస్పిటల్లో చేరి ఉంటారో అలాంటి వాళ్లకు హాస్పిటల్కు వెళ్ళి కూడా అయితే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతూ వచ్చారు. అయితే మనకు సడన్గా ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలు వచ్చాయి కాబట్టి సో మనకు ఎన్నికల కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అయితే మనకు రూల్స్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ రూల్స్లో ఏమి ఇచ్చారంటే, మనకు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీరు మాత్రం పెన్షన్ల పంపిణీకి సంబంధించి పార్టిసిపేట్ చేయకూడదు, సో వీరు మాత్రం తొలగించండి అని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో దీని కారణంగా మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వము సో ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారిని తొలగించి మనకేంటంటే ఏపీ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి రూల్కు అనుగుణంగా వీరికి పెన్షన్ల పంపిణీ అనేది చేశారండి. సో ఏపీ ఎన్నికల కమిషన్ మనకు మే 1వ తేదీన మనకు ఒక కొత్త పద్ధతిలో పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టారండి. అయితే ఆ కొత్త పద్ధతిలో చూసుకున్నట్లయితే మీరు మనకు పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్లతో కాకుండా మనకేంటంటే ఎవరైతే రోగులు, వికలాంగులు, అలాగే మనకు వృద్ధులు ఈ కేటగిరీలకు సంబంధించిన వారికి ఇళ్ల దగ్గర పంపిణీ చేయండి. ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉంటారో వారి చేతనే పంపిణీ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే మనకు నార్మల్గా పెన్షన్లు తీసుకుంటుంటారో అలాంటి వాళ్ళందరికీ సచివాలయాల దగ్గర అయితే ఈ పెన్షన్ల పంపిణీకి అయితే పంపిణీ చేసేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో సచివాలయ దగ్గర ఏంటంటే ఈ పందిరి అంటే మనకు షట్టర్లు వేసి సో ఏంటంటే మనకు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అనేవి లైన్లో నిలబడుకొని వేలిముద్రలు వేసి సో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి డబ్బులు అనేది పొందడం అయితే జరిగింది. సరేలే అనుకున్న సమయంలో మనకేంటంటే మే 1వ తారీఖున మరొక రూల్తో అయితే ఏపీ ఎన్నికల కమిషన్ అయితే వచ్చిందండి. సో మే 1వ తారీఖున ఎవరైతే రోగులు, వికలాంగులు, సో వృద్ధులు, ముసలివారు, సో మంచాలపై నుంచి లేనివారు, నిలబడలేని స్థితిలో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఇళ్ల దగ్గరే మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది పంపిణీ చేసేయండి అని చెప్పేసి చెప్పారు. అలాగే మనకు మిగిలిన వాళ్ళకి ఏంటంటే డీబీటీ రూపంలో వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో అలాంటి అకౌంట్లకు మాత్రమే ఈ 3,000 రూపాయలు ట్రాన్స్ఫర్ వేసేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం అయితే మనకు ఏపీ ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి రూల్కు సంబంధించి ఇస్తూ మనకు ఏంటంటే డీబీటీ రూపంలో అయితే వేశారు కొంతమందికి, మిగిలిన వారికి ఇళ్ల దగ్గరే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా అయితే మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టారు. అయితే మనకు ఇప్పుడు జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే శుభవార్తలు అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్తలు చూసుకున్నట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్దారులు తమ యొక్క పెన్షన్లకు సంబంధించి వేలిముద్రలతో ఎవరైతే సతమతమవుతున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఎవరైతే వేలిముద్రలు పడకుండా వారి యొక్క పెన్షన్ అనేది సరైన సమయంలో వారికి అందక ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది అయితే ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే బేల్దార్ పనులు చేసేవాళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఏంటంటే సాకలి పనులు చేసేవాళ్ళు కావచ్చు, అలాగే మనకు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బయోమెట్రిక్స్ సంబంధించి చాలామంది ఈ ఇష్యూని అనేది ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం ఫేస్ స్కాన్ అంటే వారి యొక్క ఫోటోను క్యాప్చర్ చేసి వారికి అనేది పెన్షన్ అయితే అందించండి అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళకి సంబంధించి కూడా అయితే ఎవరైతే
ట్రాన్స్ఫరబుల్ పెన్షన్కి సంబంధించిన ఆప్షన్ను యూస్ చేసుకొని ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా అయితే ఈ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అలాంటి వారి ప్లేస్లోనే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది చేర్పించడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత పెన్షన్లు కోల్పోయి ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అయితే మనకు అవకాశం అయితే ఉందండి. సో చిన్న చిన్న కారణాల చేత కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని, సో అది ఎక్కువ వచ్చింది ఇది ఎక్కువ వచ్చింది సిల్లీ క్వశ్చన్స్తో మనకు వారికి హోల్డింగ్లో పెట్టి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళు మీ యొక్క స్టెప్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క ఎవరైతే అక్కడ ఉంటారో ఆఫీసర్సు అతని దగ్గర అర్జీ మీద సైన్ పెట్టించుకొని సో మీరైతే సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది అప్రూవల్ అయితే చేస్తున్నారు. సో తప్పనిసరిగా మీరు ఆ విధంగా చేసుకుంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యథావిధిగా అయితే రావడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారో మాకు ఈ నెల వస్తుంది వచ్చే నెల ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అవైతే రావండి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎన్నికలు జరిగాయి కాబట్టి మళ్ళీ మనకు కౌంటింగ్ అనేది జరుగుతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఒకవేళ మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏదైతే పెన్షన్లు అప్లై చేసుకొని ఉన్నారో ఆ పెన్షన్లు అనేవి అప్రూవ్ అయ్యి మనకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకు టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ మనకు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే మనకు రూల్స్ పెడతారో ఆ రూల్స్కి అనుగుణంగా మనం పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ ప్రకారం అప్లై చేసుకుంటేనే మీరు పెన్షన్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే మీకు పెన్షన్ అనేది వస్తుంది, లేదంటే కనుక మీకు పెన్షన్ అనేది రాదు. అయితే మనకు టీడీపీ గవర్నమెంట్ పార్టీ ఏం చెప్తున్నారంటే 50 సంవత్సరాలకే మా ప్రభుత్వం అంటే మా పార్టీ అధికారంలోకి వస్తే కనుక 50 సంవత్సరాలకే మీకు పెన్షన్కి సంబంధించి మేమైతే ఇస్తాము, అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా ఏంటంటే ఇప్పుడు 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. మేము వస్తే కనుక 4,000 రూపాయలు ఇస్తాము. వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే ఇస్తాము. ఒకవేళ మీరు పెన్షన్ అనేది మిస్ అయితే కనుక 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది మీకు డోకా లేకుండా మీ ఇంటి వరకే చేరుస్తాము. మేము వాలంటీర్లు వ్యవస్థ అనేది తీసివేయము, వాలంటీర్ వ్యవస్థను కూడా అయితే అమలుపరిచి వారిని కూడా మేము వాలంటీర్లతోనే మేము మీ ఇళ్లకు అయితే చేర్చుతామని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం 3,500 రూపాయలు మాత్రమే పెన్షన్లు అయితే పెంచారండి. మళ్ళీ మనకు అధికారంలోకి వచ్చినా కానీ మనకు ఈ 500 వరకు అయితే పెంచారు. ఈ 3,000 రూపాయలు 3 సంవత్సరాల వరకు మనకేంటంటే వచ్చినటువంటి 3 సంవత్సరాల వరకు 3,000 ఇస్తారు. 4వ సంవత్సరంలో 250 రూపాయలు, 5వ సంవత్సరంలో 250 రూపాయలు అయితే పెంచి 3,500 రూపాయలకి అయితే మనకు 5 సంవత్సరాలకు సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఈ జూన్ 1వ తారీఖున ఏ పద్ధతిలో ఇస్తారు ఏంటని చెప్పేసి దానికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ ప్రూఫ్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు నేను వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో ఇదండి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు చాలామంది అయితే ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.